ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ ఆర్మీ మరోసారి దాడులకు పాల్పడింది. ఏకంగా ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ పై క్షిపణులతో దాడి చేసింది. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ రక్షణ మంత్రి యుద్ధం ప్రకటించారు. పాకిస్తాన్ పౌరుల రక్షణ కోసం ఆఫ్ఘన్తో ఓపెన్ యుద్ధం చేస్తున్నామన్నారు. అంతకుముందు కాబూల్, కాందహార్, పాక్తియా లాంటి ఆఫ్ఘన్ కీలక ప్రాంతాలపై దాడికి ప్రతిగా పాకిస్తాన్ కీలక పోస్టులపై తాలిబాన్లు దాడి చేశారు. దాదాపు 19 పాకిస్తాన్ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని, 55 మంది పాకిస్తాన్ సైనికులను మట్టుపెట్టామని తాలిబాన్లు ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్ దాడులకు అలర్ట్ పాకిస్తాన్ సైన్యం ఈ ఎయిర్ స్ట్రైక్స్ ప్రారంభించింది. అయితే పాకిస్తాన్ యుద్ధ విమానాలను ఆఫ్ఘన్ సైన్యం కూల్చివేసింది. మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇస్లామాబాద్, కరాచీ సహా పలు కీలక నగరాల్లో ఆర్మీ మోహరించింది. తాలిబాన్లు ఆత్మాహుతి దాడులు జరిపే అవకాశం ఉండడంతో పాక్ ప్రభుత్వం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. మరోవైపు పాక్ ప్రతీకార దాడుల్లో 133 మంది తాలిబాన్లు మరణించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చందు, దాదాపు ఏదైతే మనకు గత 10 రోజుల నుంచి కూడా ఇటు మనకు పాకిస్తాన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఆత్మాహుతి దాడులతో మరింత తీవ్రతరమైంది. దాదాపు శుక్రవారం ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ కి ప్రాంతంలో జరిగినటువంటి దాడులో మరొక ముందే సోమవారం అర్ధరాత్రి నుంచి కూడా ఏదైతే కీలకమైనటువంటి 3 ప్రధాన పట్టణాల్లో కూడా దాడులు ప్రారంభించింది. ఈ దాడులు అంటే వైమానిక దాడులతో విస్తృతంగా అనేక ఏదైతే అక్కడ భద్రతా బలగాలకు సంబంధించినటువంటిది వారి క్యాంప్స్ కానీ చాలా చాలా ఇప్పటికీ కూడా ఇరువైపులా అటు ఆఫ్ఘనిస్తాన్ అనుకోవచ్చు, పాకిస్తాన్ 2 దేశాల వైపు కూడా ఇటు సైన్యం అంతా కూడా ఆయా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాయి అన్నటువంటిది మాత్రం కీలకంగా కూడా ప్రకటిస్తున్నారు. కానీ ఏదేది ఇప్పుడు జరుగుతున్నటువంటి వైమానిక దాడులకు ముందుగా దాదాపు ఒక 2 గంటల ముందుగా జరిగినటువంటి పరిణామాలే ఈ విధంగా ఉద్దుతకు కారణం ఏంటని చెప్పవచ్చు. ఇక్కడ మనకు పక్తువానా అన్నటువంటి ఒక ప్రాంతంలో అక్కడ ఒక భద్రతా దళాలకు సంబంధించినటువంటి కాన్వాయ్, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి ఆర్మీ ఫోర్స్ కాన్వాయ్ లో వెళ్తున్నటువంటి సమయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. అక్కడ అంటే ఆ దాడిలో లెఫ్టినెంట్ గవర్నర్ తో సహా 2 సైనికులు, చాలా కీలకమైనటువంటి లెఫ్టినెంట్ ఇక్కడ కర్నల్ తో సహా వెళ్తున్నటువంటి ఏదైతే వ్యాన్ ఆత్మాహుతి దాడి చేయడంతో ఈ టోటల్ ఎంటైర్ మనకు ఆఫ్ఘనిస్తాన్ అనుకోవచ్చు, పాకిస్తాన్ లో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి దాడులకు ప్రధానమైనటువంటి కారణం. ఏదైతే లెఫ్టినెంట్ కర్నల్ చాలా కీలకమైనటువంటి ఆఫ్ఘన్ కి సంబంధించినటువంటి బలగాల కీలకమైనటువంటి వ్యక్తి. ఈ ఆత్మాహుతి దాడిలో జరిగిన ఒక 2 గంటల్లోనే వెంటనే ఆఫ్ఘనిస్తాన్ ఇటు దాడులు ప్రారంభించడంతో ఒక్కసారిగా కూడా పాకిస్తాన్ వైమానిక దాడులతోటి ఇటు ఈ ప్రాంతాలు అంటే మనకు కాందహార్ ఈ ప్రాంత ప్రధాన పట్టణాలపై దాడులను ప్రారంభించింది. ఒక్కసారిగా ఐక్యరాజ్య సమితి కూడా వెంటనే ఒక చిన్న కీలక ప్రకటన కూడా చేసింది. ఇరు దేశాలు కూడా దౌత్యపరంగా ముందుకు వెళ్ళాలి అంటూ కూడా ఇటు ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ కూడా కీలకమైనటువంటి కొద్దిసేపటి క్రితంగా ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇక్కడ మనకు కాబూల్, కాందహార్ తర్వాత పక్తియా ప్రావిన్స్ పై పాకిస్తాన్ దాదాపు ఈ ప్రాంతాలపై కీలకంగా దాడులు చేసి ఇప్పటి వరకు కూడా ఆఫ్ఘనిస్తాన్ సైన్యాన్ని చాలా మటుకు కూడా మేము మట్టబెట్టామంటూ కూడా పాకిస్తాన్ ఒకవైపు కీలకమైనటువంటి ప్రకటనలు చేసింది. ఇటు కాబూల్ చేసినటువంటిది పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ ఏదైతే ప్రకటన చేసినటువంటి కొద్ది క్షణాల్లోనే ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇటు పాకిస్తాన్ కు సంబంధించినటువంటి 15 పోస్టులను మేము స్వాధీనం చేసుకున్నామంటూ కూడా ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ కూడా కీలకమైనటువంటి ప్రకటన చేసింది. కానీ గంటకు కూడా అక్కడ క్షణం కూడా ఉద్రిక్త వాతావరణం మాత్రము ఇంకా పెరుగుతూనే ఉంది. కానీ ప్రతి దాడులతోటి ఒక భయంకరమైనటువంటి యుద్ధాన్ని తలపించే విధంగా ఉంది. దీనితో ఇటు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి బహిరంగ యుద్ధాన్ని మేము చేస్తున్నామంటూ కూడా పాకిస్తాన్ రక్షణ మంత్రి కూడా కీలకమైనటువంటి ప్రకటన కూడా చేయడం జరిగింది. దీనికి మేము సై అంటూ కూడా ఇటు ఆఫ్ఘనిస్తాన్ చేసినటువంటి ప్రకటన మొత్తం మీద ఇటు ఆఫ్ఘనిస్తాన్ తర్వాత యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ రానున్నటువంటి మరి కొన్ని గంటల్లో కూడా ఖచ్చితంగా మరిన్ని దాడులు చేస్తాము, ఆత్మాహుతి దాడులు చేస్తామంటూ కూడా అటు పాకిస్తాన్ చాలా కీలకమైనటువంటి ప్రకటన చేసింది. చూడండి, దీనిపై ఐక్యరాజ్య సమితి కూడా కొద్దిసేపటి క్రితంగా శాంతియుతంగా ఉండాలంటూ కూడా ఒక శాంతి సందేశాన్ని పంపించినటువంటిది. ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ కి ఇన్ని రోజులు సపోర్టింగ్ గా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇందులో జోక్యం చేసుకుని ఏ విధమైనటువంటి పాకిస్తాన్ తో
ఉండేటటువంటి అనుబంధం అనుకోవచ్చు, మైత్రి బంధం అనుకోవచ్చు, ఐ లవ్ పాకిస్తాన్ అన్నటువంటి ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ఏ విధమైనటువంటి కీలక ప్రకటన చేయబోతున్నాడో మాత్రం వేచి చేయాలి. ఇరు దేశాల మధ్య మాత్రం బహిరంగ యుద్ధాన్ని ప్రకటించినటువంటి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయన్నటువంటిది మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.